మాఘ పూర్ణిమ ప్రత్యేకత ఏంటి మరి తెలుసుకుందాము. హిందువులు పౌర్ణమి తిథిని చాలా పవిత్రంగా భావిస్తారు. పౌర్ణమి తిథి ప్రతి నెల శుక్లపక్షంలోని చివరి తేదీ. కొత్త నెల ఆ తేదీ నుంచే ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 12న వచ్చింది. ఈ రోజున దాతృత్వము, గంగా స్నానం చేయడం మిక్కిలి ఉత్తమము. ఈ రోజున చంద్రుడు తన పూర్తి కళలతో ఉదయిస్తాడని చెప్తుంటారు. చైత్రాది 12 మాసాలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కార్తీక మాసం దీపాలకు, దీపారాధనలకు ప్రసిద్ధి అయితే మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. మా అగం అంటే పాపం ఇవ్వనిది అని అర్థం. కనుకనే మాఘమాసం అన్నారు. ఈ మాఘమాసం ముందు సూర్యోదయమునకు పూర్వమే అనగా బ్రాహ్మీ ముహూర్తము నుంచి జలములన్నీయు బ్రహ్మహత్య, సురాపానం వంటి మహాపాతకములను పోగొట్టే మానవులను పవిత్రులుగా చేయుటకు సంసిద్ధంగా ఉంటుందట. అందుకనే మాఘమాసం నెల రోజులు పవిత్ర స్నానాలు చేయాలని మన ఋషులు చెప్తారు. మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు. మా అంటే మహాలక్ష్మి, ధనుడు అంటే భర్త, మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం. అందుకే శ్రీ మహాలక్ష్మి కూడా ఈ మాసాన్ని ఎంతోగానో ఇష్టపడుతుంది. లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కనుక శ్రీ వైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైంది. విద్యాది దేవత, వాగ్దేవి, జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి మాఘమాసంలోని శుద్ధ పంచమి నాడు జన్మించింది. అందుకే మాఘ శుద్ధ పంచమిని శ్రీ పంచమి అంటారు. శ్రీ అంటే లక్ష్మీదేవి అనే కథ మనందరికీ తెలిసిన విషయం. మానవునకు అవసరమైన 6 సంపదలలోనూ విద్యా సంపద ఒకటి. కనుకనే శ్రీ మహాలక్ష్మి శ్రీ పంచమి నాడు సరస్వతీదేవి రూపంలో భాసిస్తుంది. ఈ రోజునే తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తారు. ఈ మాఘమాసంలోని ఆరోగ్య ప్రదాత అయిన సూర్యుడు సప్తమి తిథి నాడు జన్మించాడు. అందుకే మాఘశుద్ధ సప్తమి రథసప్తమి పర్వదినం అయింది. లయకారకుడైన పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించి మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రి పర్వదినం చేశాడు. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని సర్వ మానవాళికి అందించిన భీష్మ పితామహుడు ఈ మాఘశుద్ధ అష్టమి నాడు పరమపదం చేరి మాఘశుద్ధ ఏకాదశి అంటే భీష్మ ఏకాదశి పర్వదినం చేశాడు. త్రిమతాచార్యులలో ఒకరైన మధ్వాచార్యుడు ఈ మాఘశుద్ధ నవమి నాడు వైకుంఠ ప్రాప్తి పొందాడు. ఈ రోజున ఉడిపి కృష్ణుణ్ణి మనం చూడగలుగుతున్నామంటే అందుకు మధ్వాచార్యుని కరుణా కటాక్షమే కారణం. అందుకే మాఘశుద్ధ నవమిని మధ్వనవమిగా పాటిస్తూ ఉడిపి క్షేత్రంలో ఎంతో కోలాహలంగా కృష్ణునికి విశేషమైన ఉత్సవాలు, వేడుకలు చేస్తారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ మాసానికి కేతువు పరిపాలిస్తూ ఉంటాడు. కేతువు జ్ఞానప్రదాత, మోక్షకారకుడు కనుక ఈ మాసములో కేతువు విశేష పూజలు అందుకుంటాడు. చాంద్రమానం ప్రకారం చంద్రుడు మఖ నక్షత్ర మండలంతో కూడి ఉండే మాసం కనుక ఈ మాసానికి మాఘమాసం అనే పేరు వచ్చింది. అందుకే మాఘం అమోఘం. మాఘ అమావాస్య పితృకార్యాచరణకి ఎంతో ప్రధానమైన రోజు. ఈ రోజున పైతృకం చేస్తే పితృదేవతలు 10,000 సంవత్సరాల పాటు స్వర్గసుఖాలు అనుభవిస్తారని పురాణాలు చెప్తున్నాయి. సాధారణంగా గ్రహణ కాలాలు, సంక్రమణాలు పైతృకాలకు ఎంతో అనువైన కాలాలుగా భావిస్తారు. అయితే ఆదివారం, అమావాస్య, శ్రవణ నక్షత్రం, వ్యతిపాత యోగం అన్నీ ఒకే రోజున కలిసి వస్తే దాన్ని అర్ధోదయ పుణ్యకాలం అంటారు. అది గ్రహణ కాలం కన్నా గొప్పదని శాస్త్రాలు చెప్తున్నాయి. పైగా మాఘ అమావాస్య శతభిష నక్షత్రములతో కూడి ఉంటే మరింత విశేషమని ధర్మసింధు చెబుతుంది. కనుక ఈ మాఘ అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే పుత్రధర్మాన్ని నిర్వర్తించిన వారిమవుతాము. మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి అని చెప్పుకున్నాం కదా. నిజానికి మకర సంక్రమణం జరిగింది మొదలు కుంభ సంక్రమణం జరిగే వరకు మధ్య ఉండే మధ్యకాలాన్నే మాఘమాసం. పవిత్ర స్నానాలు పౌష్ల శుక్ల పౌర్ణమితో మొదలై మాఘ శుక్ల పూర్ణిమతో ముగుస్తాయి. చంద్రమానం అనుసరించే వారికి ఈ మాఘమాసం పౌష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుంది. ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడం విశేష పూర్వప్రదం. కానీ ఈ యాంత్రిక జీవితంలో అది సాధ్యం కాని పని తెలిసి కనీసం మాఘ పూర్ణిమ నాడైనా నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేసిన ఫలితం వస్తుందని పెద్దలంటారు. ఎందుకంటే మాఘ పూర్ణిమను మహామాఘి అని అంటారు. సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ మాఘ పూర్ణిమ అత్యంత విశేషమైనది. ఈ మహామాఘి శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనది. అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్ర స్నానం చేసి తీరాలి. శివకేశవులిద్దరినీ ఆరాధించి తరించాలి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.